నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, చూస్తున్నాం 2-3 డేస్ నుంచి తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ జరిగింది అని చెప్పేసి నేషనల్ వైడ్గా కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ అయింది. ఆల్రెడీ పెద్ద ఎత్తున నిరసనలు అనేవి తలెత్తుతున్నాయి. ఈ వివాదంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ లాగా మారింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేయటం, వెంటనే దానికి ప్రకాష్ రాజ్ గారు రీట్వీట్ చేయటం, అగైన్ మళ్ళీ స్పందించడం పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఒక వీడియో బయట ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేయటం. ఈ మొత్తం ఉదంతంలో ఎవరిది తప్పు అంటారు, ఎవరిది ఒప్పు అంటారు? అసలు ఎవరిది తప్పు ఒప్పు అనే దానికంటే ముందు తిరుపతి లడ్డూకి సంబంధించి కల్తీకి సంబంధించి నా నిర్దిష్ట అభిప్రాయం ఏంటి అంటే, అది దేవుణ్ణి కించపరచాలనో లేదు సనాతన ధర్మం మీద దాడి చేయాలనో భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనో ఇన్ని రకాలుగా ఆలోచించి చేసిన కుట్ర కాదు. అక్కడ కేవలం ఆర్థిక విషయం మాత్రమే. ఇది చేసింది మనుషులే చేశారు. మనుషులు చేసిన కుట్ర ఇది. వాళ్ళ డబ్బుల కోసం మొత్తం టీటీడీ బోర్డుని అవినీతిమయం చేసి పారేశారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నడూ లేనంతగా మెంబర్స్ని పెంచేయటం, ఒక జింబో కమిటీని తయారు చేశారు. అంటే అన్ని రకాల వ్యక్తుల్ని, వాళ్ళకు అవసరమైన వ్యక్తుల్ని తృప్తిపరచటం కోసం, వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవటం కోసం, వాళ్ళందరి ప్రాపకం కోసం వాళ్ళకు ఒక బిస్కెట్ లాగా వేసేశారు. అది నాకు బాధ కలిగిస్తుంది. దేవుడు అనేది ఒక సెంటిమెంట్ అండి. అవునన్నా కాదన్నా మొత్తుకున్నా ఇక్కడ నాస్తికత్వం లేదు, ఆస్తికత్వం లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. నాస్తికులు ఎందుకు మాట్లాడతారండి ఈ విషయం మీద? అసలు నాస్తికులు ఎవరన్నా మాట్లాడారా? నేను నాస్తికురాన్నే. నేను మాట్లాడానా? నేనేమి ఇన్ని రోజుల నుంచి నేను కామెంట్ చేయలే. ఎందుకంటే నాకు నాస్తికత్వం ఎంత నేను నమ్ముతున్నానో దేవుణ్ణి నమ్మేవాళ్ళు అంతే నమ్ముతారు వాళ్ళు. కాకపోతే కొంతమంది దొంగ భక్తులు ఉండొచ్చు, కొంతమంది నిజాయితీ ఉన్న భక్తులు ఉండొచ్చు, కొంతమంది నిస్వార్థంగా కేవలం దేవుడు కోసమే అన్నట్లు భక్తి ప్రపత్తులు అంటే ఇంకా వీళ్ళని చూస్తేనే భక్తిని చూస్తేనే వీళ్ళు అనేటట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే దొంగలు ఉన్నారు. వాళ్ళు చేసే పాపాలు కడుక్కోవడానికి దేవుణ్ణి వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ హుండీల్లో అజ్ఞాత భక్తులు పెద్ద పెద్ద వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం వాళ్ళ పేరు చెప్పేసే ధైర్యం కూడా ఉండదు. అంటే అది ఎంత పాపం చేస్తే వచ్చిన డబ్బు అనుకోవాలి, ఎంత మోసం చేస్తే వచ్చిన డబ్బు అనుకోవాలి. ఎక్కడో దాకెందుకు గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు ఉన్నాడు. వాడు 19 కోట్లు పెట్టి శ్రీవారికి కిరీటం చేయించాడు. మరి దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు. అతనికి ఏం చేస్తే అన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత కష్టపడితే వచ్చినాయి, అంత కష్టపడ్డ డబ్బుల్ని ఇలా ఇవ్వగలుగుతాడా అనేది ఎవరన్నా ఆలోచించారు? ఆ రోజు ఇచ్చాడనగానే సంతోషంగా వాడికి వేద ప్రవచనాల మధ్యలో తీసుకెళ్ళి పండితులు అందరూ కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి దేవుడికి ఆ కిరీటం పెట్టారు. చివరికి తేలింది ఏంటి? వాడు చేసిన మోసం ఏంటి? ఇవాళ మనం ఏదైతే జాతీయత అని గుండెలు బద్దలు కొట్టుకుంటున్నామో, వాడు ఐరన్ ఓర్ని, మన దేశ సంపదని చైనాకి చాలా తక్కువ రూపాయలకి అమ్మాడు. చైనా వాడి దగ్గర చాలా ఉంది ఐరన్ ఓరు, కానీ వాడు ఐరన్ ఓరు తీయట్లేదు. వాడు ప్రపంచం మొత్తం దగ్గర ఐరన్ ఓరు ఖాళీ అయిపోయినప్పుడు, ఐరన్ ఓరు మనకైనప్పుడు, ఇవాళ మనం ₹10 ఐరన్ ఓరు అమ్మితే మన డబ్బుల్లో, వాడు రేపు పొద్దున ₹5 మనకు ఐరన్ ఓరు అమ్ముతాడు. ఎవడన్నా తెలివి ఉన్నవాడు ఎవడన్నా ఇప్పుడు ఐరన్ ఓరు అమ్ముకుంటాడా? మన దేశానికి ఎంత అవసరమో అంత తవ్వుకుందాము, వాడుకుందాం, భవిష్యత్ తరాలకు అట్టి పెడదాం. ఖనిజ సంపదలు కదా అవి, సహజ సంపదలు కదా. అలా చేసి సంపాదించిన డబ్బులు అవి. వాడు ఆ డబ్బులతోటి కిరీటం చేయిస్తే మీరు తీసుకున్నారు. మీకు అప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు దేశభక్తి అనే వాళ్ళకి కానీ, సనాతన ధర్మం అని చొక్కాలు చింపుకునే వాళ్ళకి అవేమీ గుర్తు రావట్లా. ఇప్పుడు అతడు సినిమాలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. నిండా 24-25 ఏళ్ళు నిండిన వాడు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు అంటే నీకెక్కడ ఈ డబ్బులు అని అడగలేదు చూడు అంటాడు, చూసారా? అలాగే ఇప్పుడు ఈ గాలి జనార్దన్ అనేవాడికి రెడ్డి అంటే నేను ఒక్కడనే అంటున్నానని కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి ఇలా చాలా మంది ఇచ్చారు డబ్బులు. నిజంగా భక్తితో ఎంతమంది వెళ్తున్నారు తిరుపతికి? సామాన్య భక్తులు, కాలినడకని వెళ్ళే వాళ్ళు నిజంగా భక్తులే.
బస్సులో వెళ్ళే వాళ్ళు కూడా భక్తులు ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ అవినీతికరమైన డబ్బులతోటి దేవుడికి కిరీటాలు లేకపోతే వజ్రాలు వైడూర్యాలు లక్షల కోట్లు అజ్ఞాతంగా వేస్తున్నారు. కొంతమంది సిగ్గు శరం లేని వాళ్ళు ఓపెన్గానే ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పాపాలని మనం ప్రశ్నిద్దాం అవసరమైతే. ఇది అసలు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఇది దేవుణ్ణి మీరు అపవిత్రం చేస్తున్నారు. అలాగే ఈ మాట మనకు అసలు ఇది సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కమిటీలు, ఈ మెంబర్లు, ఈ టీటీడీ బోర్డు మెంబర్లందరినీ ఒక్కొక్కరిని తీయండి. ఇక్కడ ఒకడు బూదాటి లక్ష్మీనారాయణ అని సాహితీ రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఒకటి పెట్టి వాడు చాలా డబ్బులు ఇచ్చి జగన్కి టీటీడీ మెంబర్ కొనుక్కున్నాడు. వాడు ప్రీ లాంచ్ ఆఫర్లో జనాలందరి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని మీకు అపార్ట్మెంట్లు ఇస్తాను అని చెప్పి అపార్ట్మెంట్లు ఇవ్వకోకుండా కట్టకోకుండా ఉంటే వాళ్ళందరూ లక్షణాన్ని ఏడుస్తున్నారు. పెళ్లి కోసమో లేకపోతే ఇంకో పిల్లల చదువుల కోసం దేనికో దాచుకున్న డబ్బుల్ని ప్రీ లాంచ్లో పెట్టి బుక్ చేసుకుంటే రేపు బిల్డింగ్ రెడీ అయిన తర్వాత అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన వాళ్ళు ఇంటి అద్దె కట్టుకుంటున్నారు, ఓ పక్కన లోను కట్టుకుంటున్నారు. ఇంతమందిని ఏడిపించి వాడు డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులతోటి వాడు టీటీడీ మెంబర్షిప్ కొనుక్కున్నాడు. ఎందుకంటే టీటీడీ మెంబర్షిప్ ఆ డబ్బులతోనే కొన్నాడంటానికి ఆధారం ఏంటంటే వాడిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేస్తే వాడి బ్యాలెన్స్ షీట్లు మొత్తం, బ్యాంకు షీట్లు మొత్తం బయటకు వస్తే దానిలో ఉంది ఆ లెక్క. మరి ఇట్లాంటి వెధవల్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఎవరు మాట్లాడట్లా. ఎందుకు ఉండాలి చెప్పండి అట్లాంటి వాళ్ళు? ఇప్పుడు నేను కానీ మాట్లాడాను అనుకోండి, ఈమె నాసికురాలు కాబట్టి మాట్లాడింది అంటున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ఎంత వాస్తవం ఉందని చూడట్లే. నేను మాట్లాడేది ఏంటి? నేను వెంకటేశ్వర ఒక్క మాట అనలే, నేనేమి అనేది తిట్టట్లే. దేవుడికి ఏం తెలుసండి? మనం ఎందుకు దేవుణ్ణి తిట్టాలి? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసే వాళ్ళని మనం ప్రశ్నిస్తాం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మూఢాచారాలని ప్రచారం చేసే వాళ్ళని మనం, ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటాడు. తెల్లారి పొద్దులు లేస్తే ప్రతి మాటకి ముందు అదే వాడతాడు. మరి ఇప్పుడు ఆయన బతికేంటో చెప్పండి. ఇలాంటి వాళ్ళు మాట్లాడబట్టి కదా దేవుడు చులకనైపోతుంది జనాలకి. అదే నిజమైన భక్తుడు ఎవరైనా, అతి సామాన్యుడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు, దేవుడికి 10 రూపాయలు మాత్రమే సమర్పించుకోగలిగిన భక్తుడిని మనం ఏమైనా అంటామా? మనకేంటి పని? లడ్డూ కొనుక్కునే డబ్బులు కూడా ఉంటాయో ఉండవు ఆ భక్తుడి దగ్గర. మనం వాళ్ళు మాట్లాడేది ఎవరినంటే ఇట్లాంటి వాళ్ళ గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. అసలు ఈ కమిటీలు బయటికి తీయండి. దీనిలో ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, అడ్వైజరీ కమిటీ ఉంటుంది, గుడ్డు కమిటీ ఉంటుంది, బోలుడి కమిటీలు. వీళ్ళందరికీ దేవస్థానం డబ్బులు ముబ్బడిగా దేవస్థానానికి డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు వీళ్ళందరికీ జీతభత్యాల పేరుతోటి, ఆఫీసుల నిర్వహణల పేరుతోటి, వీళ్ళ టెలిఫోన్ల బిల్లుల పేరుతోటి, అలాగే ఇప్పుడు వీళ్ళు సిఫారసు లెటర్లు ఇచ్చి పంపిస్తారు గుడికి. ఆ డబ్బులేమో వీళ్ళు కొట్టేస్తారు, వాళ్ళేమో ఫ్రీగా వస్తారు. మెంబర్లు అని చెప్పి వీళ్ళు తీసుకుని వీళ్ళు వెనకేసుకునేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు రోజా సంగతి చూసాం కదా, వచ్చినప్పుడల్లా 40 మందిని వెంబటేసుకుని వస్తే అదేమన్నా జబర్దస్త్ షో అనుకుంటుందా? ఎందుకు అంతమంది కావాలి? ఇప్పుడు జబర్దస్త్లో ఉంటారు కదా బోల్డ్ మంది. నీకు దేవుడు అంటే భక్తి ఉంటే నువ్వు వెళ్ళు, చక్కగా వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారండి తిరుపతిలో. తిరుమలలోనే ఉంటారు వాళ్ళు. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తారు, ప్రతిరోజు ప్రదక్షిణాలు చేస్తారు. వాళ్ళు కిందే పడుకుంటారు, మాంసాహారం ముట్టుకోరు వాళ్ళు. ఇక్కడ అవి వేయించుకుంటారు, ముద్రలు వేయించుకుంటారు. వాళ్ళు చాలా భక్తితో వేయించుకుంటారు ముద్రలు. మరి మాంసాహారాన్ని త్యజించాలి, జీవితకాలం కింద పడుకోవాలి, చన్నీటి స్నానం చెయ్యాలి, ప్రతిరోజు గోవిందనామస్మరణ చెయ్యాలి. ఇంత చెయ్యాలి అంటే వాళ్ళకి ఎంత ఏమనాలి, ఎంత శ్రద్ధ ఉంటేనో, ఎంత భక్తి ఉంటేనో చేస్తారు. అలాంటి వాళ్ళే ఏం మోసాలు చేయరండి. ఇట్లాంటి వాళ్ళే, ఈ నడమంత్రపు సిరొచ్చిన వాళ్ళే. నేను ఇప్పుడు 2 గురించి చెప్పాను కదా, ఇట్లాంటి వాళ్ళు ఈ మెంబర్స్ అవుతున్నారు. వీళ్ళు మంచిగా ఎట్లుంటారు చెప్పండి అక్కడికి వెళ్ళినా? ఇప్పుడు కుక్కని తీసుకెళ్ళి కనకపు సింహాసనం మీద ఎక్కిస్తే నన్ను ఇంత సింహాసనం మీద ఎక్కించారని అది బుద్ధి మార్చుకుంటుందా? మార్చుకోదు కదా. అట్లాగే తయారయ్యారు. మీరు ప్రక్షాళన అంటూ మొదలెట్టదలుచుకుంటే టీటీడీలో ప్రక్షాళన చేయడానికి చాలా ఉన్నాయి. అవన్నీ ప్రక్షాళన చేయండి. ఫస్ట్ చేయాల్సింది అది. మీరు ఒక ట్రాస్ పెట్టండి అక్కడ.
మీకు నమ్మకం ఉందా మీరు సంపాదించిన డబ్బులు నీతిగా సంపాదించినవే, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఇంకొకరి కంట్లోంచి నీళ్ళు వచ్చే విధంగా కాకుండా సంపాదించిన డబ్బులు అని నమ్మకం ఉన్న డబ్బులు మాత్రమే హుండీలో వెయ్యండి అంటే ఎన్ని డబ్బులు వస్తాయి చూడండి. ఎన్ని డబ్బులు వస్తాయి? మీరు 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 ఇక్కడ అలవాటు చేసిందంతా వ్యాపారాన్ని అలవాటు చేసి ఈరోజు గత ప్రభుత్వం ఏదో సామెత ఉంది, ఓలు తక్కువని గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ బాగలగొట్టిందని. ఆ విధంగా తక్కువకి ఇస్తున్నాడు నెయ్యి అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ఇస్తే వాడి లాభం ఏంటి, వీడి లాభం ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి నష్టం జరిగింది ఎవరికి? దేవుడికేమో అపచారం, నమ్మే వాళ్ళకి, భక్తులకేమో పిచ్చి లడ్డు. ఎప్పుడన్నా లడ్డూని ఇట్లా చూసామా అండి? అధ్వాన్నం. నాకు భక్తి లేకపోయినా అది ఒక రుచికరమైన పదార్థంగా నేను చాలా ఇష్టంగా తింటాను తిరుపతి లడ్డూని. నాకు ఇస్తారు కూడా అట్లా తీసుకొచ్చి, నాకు ఇష్టం అని తెలిసి. అసలు ఈ మధ్య నేను ఎవరన్నా తిరుపతి లడ్డు ఇస్తానంటే నేను తీసుకోవట్లా. ఎందుకంటే అసలు చూడటానికి కూడా అందం చందం లేకుండా తయారు చేశారు. అంటే లడ్డూని చుట్టడానికి కూడా ఓపిక లేని మనుషులు అక్కడ తయారయ్యారు. దానిలో సుగంధ ద్రవ్యాలు వేస్తున్నారా, లేకపోతే మన కిస్మిస్లు, జీడిపప్పులు, కర్పూరము, పటికి బెల్లం ముక్కలు, అసలు ఎంత బాగుండేదండి తిరుపతి లడ్డు అంటే. ఒక్కసారి తింటే సంవత్సరం గుర్తుండేది. అట్లాంటి లడ్డూని ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మోసం చేస్తున్నారు, దాని లడ్డూ పైన వ్యాపారం చేస్తున్నారు. నేను దాన్ని ప్రశ్నిస్తున్నా. దేవుడు, అపచారము ఇవి కాదు నేను మాట్లాడేది. మీకు గుడి బడి కూడా లేదా వ్యాపారానికి? ఇప్పుడు బ్రాందీ షాప్ పెట్టేటప్పుడు గుడి దగ్గర బడి దగ్గర పెట్టొద్దంటారు. అట్లాగే ఇప్పుడు గుడిలో కూడా మీరు ఇవేనా చేసేది? ఎస్ మేడం, మీరు అన్నది కరెక్టే. దీనిపైనే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఏమని చేశారు అంటే, ఇలా చేసిన వాళ్ళ అందరికీ ఖచ్చితంగా తగిన సమాధానం చెప్తాం, చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము, దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో మాత్రం కంపల్సరీ ఎవరెవరు ఉన్నారో అందరిని బయటికి తీసుకొస్తాం అనేది ఒక ట్వీట్ చేశారు. దానికి ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ని మీరు ఎలా సమర్థిస్తారు? చెప్తా. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ గత ప్రభుత్వము దేవుడి గుడితో ఆటలాడుకుంది, ఇలా చేసింది, కల్తీ నెయ్యిని తీసుకుంది తక్కువ రేటుకి, అందువల్ల కల్తీ నెయ్యి అక్కడ ఒక మోసపు వ్యాపారం జరిగింది అనేంతవరకు మాట్లాడి, దోషులు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా దాంట్లో మేము శిక్షిస్తాము అనే మాట కనుక అనేసి అంతటితోటి ఊరుకుని ఉంటే బాగుండేది. ఆయన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు మధ్యలో. ఇది ఒక జాతీయమైన విషయం, నేషనల్ లెవెల్గా దీన్ని ఆలోచించాలి, ఇట్లా రకరకాల మాటలు వచ్చి చేరినాయి. దాన్ని ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్. ఏమన్నాడంటే ఆయన, ఇవన్నీ ఎందుకండి, ఇప్పుడు అక్కడ జరిగింది నేను చెప్పింది ఏంటంటే వ్యక్తులు చేసిన పొరపాటు అది. దీనిలో ఎవరో విదేశీ శక్తులో, అన్య మతస్థులో, లేకపోతే నాస్తికులో వచ్చి చేసిన మోసం అయితే దీన్ని సనాతన ధర్మానికి ముడిపెట్టాలి మనం. అసలు ఇక్కడ సనాతన ధర్మం ఎక్కడొచ్చింది అసలు? ఇది నా పాయింట్. ఇక్కడ జరిగింది వ్యాపారపూర్వకంగా డబ్బుని, ఇక్కడ కూడా డబ్బులు చేసుకోవాలనుకోబట్టి ఇలాంటిది జరిగింది. ఎప్పటి నుంచో నందిని మిల్క్ వాళ్ళు సప్లై చేస్తున్న నందిని నెయ్యిని కాంట్రాక్ట్ ఆపేసేసి వీళ్ళు వేరే వేరే నందిని వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర 2-3 కంపెనీల దగ్గర తీసుకున్నారు. తీసుకోవటం వల్ల ఏంటంటే అసలు ఈ కాంట్రాక్ట్లు అనేవి ఎలా అవుతాయో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అది ఏంటి, వాళ్ళకి కావలసిన వాళ్ళతోటే ఒక 4 కొటేషన్లు వేపిస్తారు, వాళ్ళే సిండికేట్లు అయ్యి కొటేషన్లు వేస్తారు. కొన్ని కంపెనీలు సిండికేట్లని కొటేషన్స్ వేస్తాయి, వాళ్ళకే వస్తాయి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు. అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఒక పెద్ద బోగసు, ఒక పెద్ద ముఠ. వాళ్ళు చేసిన దానికి అసలు వీళ్ళు దేవుణ్ణి అపవిత్రం చేసేశారు, లడ్డూని అపవిత్రం చేశారు. ఇవన్నీ ఏంటి అంటే
వీళ్ళకేదో మనసులో ఈ సంఘటన ఆధారంగా చేసుకుని దీన్ని ఒక రాజకీయ సమస్యగా మార్చుకోవాలని, ఒక రాజకీయ ప్రయోజనాన్ని పొందాలి అని చూస్తున్నారు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఫెయిర్గా జరిగింది ఏంటి అంటే తిరుపతి లడ్డు విషయంలో ఈ నెయ్యి ఇచ్చే వెండర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో వాడు చేసిన మోసం ఇది. మంచి కాంట్రాక్టర్ని పెట్టండి. మీరు అవసరమైతే తక్కువ టెండర్ అని చూడకండి. నేను అన్నట్లు ఓలు తక్కువని గుడ్డిదాన్న అన్నట్లుగా కాకుండా మీరు చేయాల్సింది ఏంటి అంటే స్వచ్ఛమైన నెయ్యి కోసం ఒక 100 రూపాయల కిలోకి ఎక్కువ పెట్టండి, 200 ఎక్కువ పెట్టండి, నెయ్యిని వాడండి భక్తుల ప్రయోజనార్థం. దేవుడి మీద భక్తితో మీకంటూ ఉంటే దీన్ని దయచేసి మీరు రాజకీయం చేయకండి. అసలు ఇక్కడ రాజకీయం చేయాల్సిందే లేదు. వైసీపీ పార్టీ కూడా రాజకీయంగా చేయలే. అది వైసీపీ పార్టీ చేసింది కక్కుర్తిపడింది డబ్బులకి, అంతకంటే వేరే ఏమీ లేదు. దానికి మీరు అనవసరమైన ఫ్లేవర్స్ తీసుకురావద్దు. వాళ్ళు ఎట్లా ఆ నెయ్యిలో ఎట్లా అయితే ఆ ఫ్లేవరు ఈ ఫ్లేవరు కలిసిందో మీరు కూడా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు తమిళనాడు ఒక పొలిటీషియన్ ఆ లడ్డు తినటం వల్ల ఎవరైనా చనిపోయారా, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అని అంటాం. చాలా మంది ట్రోలర్స్ మేడం, మీకు ఫోర్క్ తినాలనుందా అని చెప్పేసి తిరుమల లడ్డుని పెట్టడం, అలానే మీకు ఫిష్ ఫ్యాట్ ఆయిల్కి సంబంధించి ఏదన్నా కావాలా అని ఇమ్మీడియట్గా తిరుమల గుడిని చూపించడం. ఇది ఒకటండి. ఇది వాళ్ళ వికృత ఆనందానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళ వికృత మనస్తత్వం కనిపిస్తుంది. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్య సినిమా మీరు చూసే ఉంటారు, నేను మీకు ఒకటి వీడియో కూడా కార్తీ మూవీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ అడిగిన క్వశ్చన్ లడ్డు కావాలా నాయన, అది ఎంత సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది అనేది నేను మీకు మీ ముందుకు అర్థమైంది. వీళ్ళు కావాలని చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వాళ్ళు ఎట్లా రాజకీయం చేయాలని చూస్తున్నారో ఇప్పుడు ఈ ట్రోలర్స్ కూడా దీన్ని వీళ్ళ వికృతానికి వాడుతున్నారు. దాన్ని వీళ్ళ వికృతాలకి ఆడవాళ్ళని ఎట్లా వాడతారు, పిల్లల్ని ఎట్లా వాడతారు, అలాగే ఇప్పుడు ఈ విషయం కూడా వాడుతున్నారు. అసలు కొంతమంది కొన్ని విషయాలు అప్పుడు కామ్గా ఉండటం చాలా అవసరం అండి. కామ్గా ఉండి అసలు మీకు ఇంకే సబ్జెక్ట్ దొరకలేదు, ఇదే దొరికిందా. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు మొత్తం పంది కొవ్వుతోనే చేసిందా ఆ నెయ్యి, దానిలో కొంత కలుపుతారు. అంటే కలపటం నిస్సందేహంగా తప్పు. కల్తీ అనేది ఏ విషయంగా చూసినా తప్పే. కానీ ఆ కల్తీలో మీరు పంది కొవ్వు శాతం ఎంత ఉంటుంది, ఫిష్ కొవ్వు శాతం ఎంత ఉంటుంది, దాన్ని జస్ట్ ఫ్లేవర్ కోసం నురగ కోసం కలుపుతారు. మన సబ్బుల్లో కలుపుతారు, మన దువ్వెల్లో కలుపుతారు, మన సౌందర్య సాధనాల్లో కలుపుతారు, అన్నిట్లో కలుపుతారు. కానీ ఈ నెయ్యిలో కూడా ఎంత కలుపుతారు, ఆ ఫ్యాట్ పర్సంటేజ్ రావటం కోసం. అది అందులో అయితే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఆవు పాలల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుందండి, అన్ని పాలల్లో కన్నా ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ, గేదె పాలల్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ. అలాగే నెయ్యిలో కూడా గేదె నెయ్యిలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆవు నెయ్యిలో ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. దాని పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే దానిలో కొంత పంది కొవ్వు, కొంత ఫిష్ది, కొంత ఇంకోటి కలిపి వీళ్ళ మొహాన్ని కొట్టారు ఆ నెయ్యిని తీసుకొచ్చి. ఇంకా అండి, రోడ్డు పక్కన సరే పేదవాళ్ళే తింటారనుకోండి, ఆ వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే అనుకోండి. ఇప్పుడు రోడ్డు పక్కన ఫిష్ అవి వేయించి అమ్ముతూ ఉంటారు, చికెన్ ముక్కలు అవి అమ్ముతూ ఉంటారు. వాటికి వాడే నూనె ఏ నూనె అనుకుంటున్నారు మీరు? మనం ఇళ్లల్లో వాడే వంట నూనెలు అనుకుంటున్నారా? కాదు, జంతు కళేబరాల నుంచి తీసిన ఫ్యాట్ని కలిపిన నూనె అది. అంటే మొత్తం అదే కాదు, శనగ నూనెలో ఇప్పుడు శనగ నూనె 1 కిలో వేరుశనగ గుళ్ళు తీస్తే ఎంత నూనె వస్తుంది? 450 గ్రాముల నూనె వస్తుంది 1 కిలో పల్లీలకి. 1 కిలో పల్లీలు ధరకి సమానంగా 1 లీటర్ పల్లీ నూనె అమ్ముతున్నారు మనకి. ఎవడబ్బు సొమ్ము తీసుకొచ్చి కలుపుతున్నారు అక్కడ? దానిలో కల్తీ నూనె. ఇప్పుడు స్వచ్ఛమైన వేరుశనగ నూనె కావాలి అంటే 3 కిలోలు తీస్తే కానీ
దాదాపు 2 కిలోల 750 గ్రాములు పల్లీలు తీస్తే కానీ 1 కిలో పల్లీ నూనె తయారు కాదు. అంటే నూనె ఎంత రేటు పడాలి అప్పుడు? 375 రూపాయలు కావాలి 1 కిలో నూనె తయారు కావాలంటే. పల్లీ నూనె దగ్గర 400 కావాలి. ఇవాళ కిలో నూనె ఎంతకు దొరుకుతుంది? 130 రూపాయలకు నూనె దొరుకుతుంది. ఎంత కల్తీ ఉంది దాంట్లో. అట్లాగే ఈ నెయ్యి కూడా అన్నంత మాత్రాన వీళ్ళు దాన్ని మీమ్స్ తయారు చేయడము, ఇవి చేయడం చాలా తప్పు. అంటే జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే, ఏం మనం ఒక కామెంట్ చేస్తే దానికి ఎక్కువ లైక్లు వస్తాయి, అది ఫన్నీయా, లేకపోతే ఎవరినన్నా బాడీ షేమింగ్ చేస్తున్నామా, ఎవరినన్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నామా, లేదంటే నీచంగా మాట్లాడుతున్నాం, ఇవేమీ సంబంధం లేదు. మనము సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టాము అంటే ఎంతమంది లైకులు కొట్టారు. ఇది ఈ ఈ మనుషుల మెంటాలిటీయే. ఏ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, అది దేవుణ్ణి మోసం చేస్తున్నామా, ప్రజలను మోసం చేస్తున్నామా అనే దానికి సంబంధం లేకోకుండా మనం డబ్బు సంపాదించాలి అనుకునే వ్యాపార తత్వం వల్లే ఈ గొడవ అంతా వచ్చింది. లేకపోతే ఈ గొడవ ఏంటి? అసలు ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటి గొడవ? దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది ఇప్పుడు అధికార పార్టీ, కూటమి ప్రభుత్వం. అది వీళ్ళు చేస్తున్న చాలా తప్పు. దానికోసమే జగన్ని రాజకీయంగా దెబ్బతీయాలి అంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ప్రజలకు చేయాల్సింది చాలా చేయలేదు అతను భూములు దందాలు చేశాడు, స్కామ్ చేశాడు, భూముల విషయంలో ఇసుకలో చేశాడు, లిక్కర్లో చేశాడు, ఏ పని చేసినా స్కామే చేశాడు. వాటన్నిటి గురించి మాట్లాడండి. రాజకీయం చేసుకుంటానికి కాదు, మీరు ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికి పనిచేయండి. జగన్ని తిట్టడం కోసం కాదు. మీ ధ్యేయం ఏమై ఉండాలి? మీరు ప్రజలకు ఏ మాట ఇచ్చి వచ్చాము దానికోసం పనిచేసేటట్లు ఉండాలి. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది చాలామందికి చాలా కరుగ్గా అనిపిస్తుంది, చాలా కంటగింపుగా అనిపించవచ్చు, రుచించకపోవచ్చు. కానీ నేను వాస్తవం మాట్లాడుతున్నా. మన విలువైన కాలాన్ని మనం దేనికి ఉపయోగించాలి? మనం ప్రజలకి ఏ మాట ఇచ్చి వచ్చామో ఆ మాట కోసం ఉపయోగించాలి. జగన్ ఎలాగో తను చేసిన పనుల వల్ల తను కనుమరుగైపోయే మాట వాస్తవం. కానీ ఎందుకు అనవసరంగా ఇంకా బాణాలు వేయాల్సిన అవసరం లేదు. ఏదో అంటారు కదా, ఏమీ రాదు, ప్రయోజనం రాదు దీనిలో. అనవసరంగా దేవుణ్ణి లాగారు మీ రాజకీయాల్లోకి. వాళ్ళు ఎంత దరిద్రం చేశారో, ముదనష్టం చేశారో, మీరు అలాగే తయారవుతున్నారు. పైగా దీనిలోకి సనాతన ధర్మాన్ని లాక్కొస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది చాలా చాలా తప్పు. ప్రకాష్ రాజ్ అదే మాట్లాడింది. అసలు ఏం జరిగిందో దాని మీద మీకు కార్తీ మాటల్లో ఏమైనా తప్పుగా అసలు ఏమీ అనిపించలేదండి. ఇప్పుడు ఈ రోజు లడ్డు అంటే భయం వేసేలాగా ఉంది అని అన్నాడు అతను. అంతే కదా అతను అన్నది. ఈయన ఏమంటాడు? సినిమా ఫంక్షన్ లో సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు. నిజమే కదా, అతను అన్న దాంట్లో తప్పే ఉంది. సినిమాలో దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు సినిమా ఫంక్షన్లో కూడా అన్నాడు. ఏం ఆడవాళ్ళని చాలా అపహాస్యం చేసేవాళ్ళు సినిమా ఫంక్షన్లో. అప్పుడు మీకు గుర్తు రాలేదు. అప్పుడు మీరు సినిమా వాళ్ళు కాబట్టి మీకు గుర్తురాలే. ఇప్పుడు కూడా సినిమా వాళ్ళే, కానీ మీకు ఆడవాళ్ళు, ప్రకృతి, పక్షులు ఇవి మీకు పనికిరావు. ఆ రోజు ఎందుకు లేవలేదు గొంతు? మేమందరం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంత సెన్సిబుల్ పర్సనాలిటీవి అయితే ఆ రోజు నువ్వు మాట్లాడి ఉండాల్సింది కదా. అది నా ప్రశ్న. ఇప్పుడు కార్తీ విషయం కావచ్చు, ప్రకాష్ రాజు విషయం కావచ్చు, ఇప్పుడు ఎంత ఇవాళ ఆంజనేయుడు తన గుండెల్ని చీల్చుకుని నువ్వు ఇక్కడున్నావు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు వీళ్ళు కూడా గుండెలు బాధేసుకుంటున్నారు. సనాతన ధర్మం అంటే ఇష్టమని, దేవుడు అంటే ఇష్టమని. ఇవన్నీ కాదండి. అసలు సనాతన ధర్మాన్ని కనుక మీరు నమ్మేటట్లయితే సనాతన ధర్మం ఏం చెప్తుంది? రాజులు మాత్రమే రాజ్యపాలన చేయాలని చెప్తుంది. బ్రాహ్మలు మాత్రమే ప్రవచనాలు చెప్పాలి అని చెప్తుంది. అందరికైనా పైన బ్రాహ్మలు ఉన్నారు. అందరినీ మేము రూల్ చేస్తాము అని బ్రాహ్మలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మేము బ్రహ్మదేవుడు తల్లోంచి వచ్చాము, మేము పవిత్రులవి, అది ఇదని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ తర్వాత మేము శూద్రులమి, మేము క్షత్రియులమి, మేము మాత్రమే పాలన చేయాలి అనుకుంటారు. మేము వైశ్యులమి, మేము మాత్రమే వ్యాపారం చేయాలి అనుకుంటారు.
ఆ తర్వాత కింద ఉన్న వాళ్ళు మొత్తం ఆ పై 3 వర్గాల వాళ్ళకి సేవ చేయటానికి, ఊడిగం చేయటానికి, వాళ్ళ కాళ్ళు నొక్కటానికి, వాళ్ళ కాళ్ళు గడగటానికి, వాళ్ళు కాళ్ళు గడిగిన తర్వాత ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటానికి మాత్రమే దేనికి అందుకే పనికొస్తారు తప్పితే దేనికి పనికిరారు. ఈయనకి కొంచెం సనాతన ధర్మం గురించి చదువుకుని మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సనాతన ధర్మం గురించి తెలిసే మాట్లాడుతున్నారా? ఇవాళ రాజకీయాల కోసము ఎలాగో మీరు గెలిచారు, పదవుల్లోకి వచ్చారు. ఈ పదవుల్లో ఏం చేయాలో చూడండి. ఇంకా డ్రామాలు అక్కర్లా. సనాతన ధర్మం గురించి మీరు గుండెలు బాదుకోక్కర్లా. పవిత్రంగా ఆ మెట్లు కడగాల్సిన అవసరం లేదు. వాటికి పసుపులు కుంకాలు పొయ్యాల్సిన అవసరం లేదు. అసలు నన్ను అడిగితే ఇట్లాంటి సంప్రోక్షణలు చేయాల్సింది బ్రాహ్మలే చేయాలి నన్ను అడిగితే. సనాతన ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ చేయకూడదు. రేపొద్దున వాళ్ళు వచ్చి నువ్వు శూద్రుడివి, అసలు నువ్వెట్లా చేస్తావు ఇవన్నీ, నడువు ముందు కిందకి మేము మళ్ళీ సంప్రోక్షణ చేసుకుంటా ఉంటారు. అందుకని ఈ మాటలన్నీ కట్టిపెట్టేసి ఇకనైనా సరే తిరుపతి లడ్డు మీద వివాదాలు మానేసి ఈసారి తీసుకునే నెయ్యి అయినా సరే, కొంచెం డబ్బు ఎక్కువైనా సరే, బడ్జెట్ ఎక్కువ పెట్టే, దేవుడికి ఏం డబ్బులు తక్కువ ఉన్నాయా? బోలెడు డబ్బులు ఉన్నాయి. అసలు నన్ను అడిగితే అసలు ఆవుల్నే పెంచి ఆవు నెయ్యి తీసి ఆ నెయ్యే వాడుకునేంత చేయగలిగినంత సత్తా ఉంది టీటీడీకి. ఎగ్జాక్ట్లీ మేడం, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ పని ఎందుకు చేయరు మీరు? వాళ్ళు ఇచ్చే నెయ్యి, వీళ్ళు ఇచ్చే నెయ్యి, గుజరాత్ వాడి నెయ్యి, వాడి నెయ్యి, వీడి నెయ్యి మనకెందుకు? అసలు టీటీడీయే గోశాల పెట్టమని చెప్పండి, చేయొచ్చు కదా. ఎవరైనా సరే భక్తులు దేవుడికి నెయ్యి ఇవ్వండి అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అది కల్తీ జరగచ్చు, అది వేరే విషయం. అసలు ఇప్పుడు మనము ఒక మంచి చేయాలి అనుకుంటే, మనకు మంచి మనసు ఉంటే, మంచి ఆలోచన ఉంటే 100 మార్గాలు దొరుకుతాయి. మీరు ఇవాళ మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నం చేయండి, రాజకీయాలు చేయటానికి కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.